2-3 రోజుల నుంచి చూస్తున్నాను. కోవా బన్నులు అమ్ముకునే వాడి గురించి అందరూ వీడియోలు చేస్తున్నారు. మాక్సిమం హిందువులే. కానీ ఆ మతంలో నుంచి ఒక్కరు కూడా మన హిందువులకి సపోర్ట్గా ఒక్క వీడియో కూడా చేసిన దాఖలాలు లేవు. సికింద్రాబాద్లో గుడి దగ్గర ఒక క్యాండిడేట్ చేసిన పని ఏంటో మనకు తెలుసు. అది చెప్పుకోవడానికి కూడా నోరు రావట్లేదు. మొన్న హైదరాబాదులో టెర్రరిస్ట్ దొరికాడు. డాక్టర్ ముసుగులో ఉండి ఆమదం గింజల్లో నుంచి రేసిన్ అనే పాయిజన్ తీసి జనాలను చంపాలనుకున్నాడు. వాడేంటి? వాడే మతం. మన ఢిల్లీలో కార్ బ్లాస్ట్ చేసుకొని చచ్చిపోయాడు. వాడే మతం. బంగ్లాదేశ్లో ఒక హిందూని చంపేశారు. వాళ్లే మతం. మనకెందుకురా జాలి దయ అనుకుంటా పెద్ద సొల్లు వీడియోలు చేస్తున్నారు. వాళ్ళకి లేనిది మనకెందుకు? ఇండియాలో ఎవడైనా ఎక్కడైనా ఏదైనా అమ్ముకోవచ్చు. కానీ ఆ ప్రోడక్ట్ అనేది కరెక్టా రాంగా అనేది కూడా చూడాలి కదా. 10 రూపాయలకి ఎవరు కోవా అమ్మేది? మీకు తెలిస్తే కనుక చార్మినార్ వెళ్ళి కోవా మార్కెట్లో కోవా ఎంత ఉందో అడుగు. కేజీ కోవా, అది కూడా అసలైన కోవా. ఏదో మీ వ్యూస్ కోసం అడ్డమైన వీడియోలు చేస్తున్నారు. ఆ కోవా బన్ తిని మీ ఇంట్లో మీ పిల్లలు మీ పెద్దలు ఎవరో ఒకరు హాస్పిటల్లో జాయిన్ అయితే